కూసో కాక నువ్వు కూడా కూసో. ఇటువరకు వ్యవసాయం ఉండే సార్ మాకు ఇబ్బంది వచ్చి పొలం అన్నీ వేసుకున్నాము మా కొడుకు వేసుకుంటాడు నేను ఉంటాయిగా బతాయి చెట్లు కటింగ్ అటు ముగ్గురు ఆడపిల్లలు ఆయన వ్యవసాయం ఎక్కడ సార్ పని చేస్తాం నల్గొండ పోతాము నల్గొండ పోతాము ఇక్కడ ఎక్కడ ఉంటాం. ఆయన పేరు కరెక్ట్ పేరు తెలుసుకో. ఏం పేరు ఆయన పేరు? ఆయనకి ఇంటి పేరు ఏమంటారు? కరెక్ట్ పేరు తెలుసుకో. ఇంటి పేరు ఏం పేరు అంటారు? ఇతను ఊళ్ళో పూర్తాను కదా పూర్తి విన్నా నేను చూసిన పూర్తి అయిపోయింది. రన్నింగ్ ఎగ్జామ్ రాసినావా? పాస్ చేయించండి సీఎం కేసీఆర్. మరి ఎవరన్నా వీళ్ళకి సహాయపడ్డారా ఇవ్వరకు అడుగు అట్టనే. ఎవరు మీరు? మేడం వచ్చిపోయినాక ఎవరన్నా వచ్చారా? గణవరం బస్సు బతుకా అక్కడ ఉంటారు. అలా నడుపుతా ఉన్నది ఆడ 10 దాకా ఉన్నది అని ఆడ నైట్ ఇంత వేస్తుందాము హాస్టల్లో నైట్ ఆడుకుంటారు. అదే చదువుకురా మంచిగా చదువు రాలేగా. ఏం పేరు పేరు? ఇంగ్లీషా తెలుగు మీడియా. నువ్వు రాదు తీసి పక్కన పెట్టారు తెలుగు మీడియమా? మీ డాడీ కూడా చూసినావా? డాడీ చూసినావా? నన్ను చూసిన ఫోటో చూసినావు నేను. నువ్వు ఫోటో నేను ఫోటో చూస్తున్నావు. నువ్వు గుర్తుపడతావు. మీ తాత చెప్తున్నావు అమ్మి అమ్మి అని చెప్తున్నావు. అన్నీ చూసుకున్నావు మేము. ఒక్కటి 10 సార్లు చూసింది కూడా నాకు తెలియదు. ఆ మేడం చెప్పినందుకు మాకు కూడా జర మనసు ఏదో చేద్దామని చెప్పేసి అప్పుడు వస్తుండే. ఆ మేడం వచ్చిన నెలకు వస్తుండేవి. ఇది రావడం వల్ల మేము 2 సంవత్సరాలు పాలన చేస్తాం. నాకు ఈ బాధ చూసిన మళ్ళీ ఇప్పుడు కంట్రోల్ బియ్యం నాకు ఇవ్వమని అమ్మ కొట్లు ఇస్తాం చేస్తాం అయ్యేది లేదు. నాకు ఒక 12 కిలోలు ఇస్తారు 3 నెలలకు. నెలకు 12 ఇస్తారు. ఆ దాంట్లో ఇంక నీవు కొనుక్కొని అట్లా అదే నడిపి అదే ఏదో నువ్వు మళ్ళీ చెప్పేసి మధ్యలో మా కొడుకన్నా చూసినేమో ఆయనకు 3 ఆడపిల్లలు. ఆయనకు సరిపోతుంది. ఆయనకు ఉంటుంది. ఇప్పుడు ఆయన పిల్లలు ఆయనకున్నాడు. ఎవరు అనుకుంటే సంతానం ఏదో చెట్టులో చూస్తే పెళ్ళి ఇట్లుంటుంది ఏముంటుంది ఉంటుంది పెద్ద మనిషి అన్ని పని పోయిన రోజులు వస్తాయి. ముక్కున్న రోజు ఏం లేవు. అదే అది చూసి అనుకోని ఇక్కడ వద్దాం ఏదంటే అప్పుడు వస్తుండే. ఆ మేడం వచ్చిన నెలలోకి వస్తుంది. కానీ ఇది స్టార్ట్ అయింది కదా. తర్వాత చేస్తాను మాట్లాడుతున్నాను. వచ్చి మాట్లాడుతున్నాను. అప్పుడు ఏదో ఈ 100 రూపాయల గుంట చొప్పున ఈ భూమి కొన్నా. అప్పుడు మాయా ఉన్నప్పుడు మా కొడుకు చిన్న పిల్లగాని అప్పుడు కొన్నాం. ఇక అదే ఎంతమంది కొడుకు? ఒక్కడే ఆయన అబ్బాయి. ఆయన 3 బిడ్డలు. ఆయన అట్లా నన్ను చిన్న అమ్మాయిని తీసుకొచ్చాడు. ఆయన పోయి తీసుకొచ్చాడు. నిన్న నా సేదగాక కొడుకు 7వ నెలది. ఆయన పోయి నా సేదగా తీసుకురాలంటే पूरा बेटी बेटा कितना है पूरा पूछो. అదే బేటీ ఇద్దరు బేటీలు చనిపోయారు. మీ ఇద్దరు కూతురు నా కూతురు ఉన్నది. ఇవాళ తీసుకొచ్చి మా కొడుకు లేదు. లేదు అమ్మి లేదు నాయన లేడు తాత లేడు అమ్మ ఎవరు లేరు. అది నేనే ఇప్పుడు తాతనే ఈ పిల్లలకు ఆయననే. ఆయన ఉన్నంత వరకు ఆయన మీద లేవు హాస్టల్ వేస్తాడు. అదే అంతే కదా. కరోనా చేయబట్టి పోతుండే ఏమైనా వేసుకోలేదు. నా దగ్గరే ఉంటాను. ఇది అయిపోయినాక ముసలి పెళ్ళికి ఏదో పంపిస్తాను. ఎందుకు? బడి చదవరాలి. సైకిల్ మీద ఎన్ని కిలోమీటర్ ఉంటుంది? 4-5 కిలోమీటర్లు ఉంటుంది. 5 కిలోమీటర్ ఇక్కడ నుంచి. మా మనోరాళ్ళు అక్కడనే చదువుతారు.
వాళ్ళ దాంట్లో మళ్ళీ అది గవర్నమెంట్ స్కూలేనా? ఇప్పుడు ఆమె హస్బెండ్ వాళ్ళ మిస్సెస్ చనిపోయి ఎప్పుడు ఎన్ని రోజులు అవుతున్నాడు? ఆమె చనిపోయింది. అది మీ భార్య చనిపోయింది. ఈయన 3 సంవత్సరాలకు చనిపోయింది. వీళ్ళ మమ్మీ కాదు, మీ ఆమె మా ఆమె చచ్చిపోయి 25 ఏళ్ళు వచ్చింది. 25 ఏళ్ళు. 25 ఏళ్ళ నుంచి పెళ్లి చేసుకోలేదా? అడుగు వీళ్ళ అమ్మే 6 సంవత్సరాలు ఉంది. చేసుకోండి. వీళ్ళ అమ్మ 6 ఈయన చూసుకుంటామన్నాడు ఇక. ఇలా చూసుకుంటానే ఇక నీ కాలం గడిచిపోయింది. వీళ్ళనే ఇక నువ్వే ఇస్తున్నావు. వీళ్ళ అమ్మాయి 6 సంవత్సరాలు ఉండే, మా ఇంకొక అమ్మాయి 3 సంవత్సరాలు. మా కొడుకు పెళ్లికి ఎదిగినప్పుడు లేకపోతే ఏం లేదు, మనము తాత వీడియో చూస్తుంటాం. అప్పుడు ఒకసారి ఉండలేము, మేడం వచ్చింది ఇట్లా. ఇంతకుముందు ఇప్పుడు హెల్ప్ చేస్తుందా మేడం? వచ్చింది. లేదే, ఇప్పుడు ఈ అబ్బాయికి ఇట్లా చదువుకోవడానికి హెల్ప్ చేస్తానని చెప్పింది. మధ్య చెప్పింది, బియ్యం ఇచ్చినారు. చూసినా నేను చూసినాను, వీడియో పెట్టుకొని వస్తున్నాను. ఇద్దరు సర్పంచ్ పైసలు కూడా ఇచ్చినారు. 3,000 చూసిన, అంతా వీడియో చూసిన. నెక్స్ట్ నెల ఇస్తాను పంపిస్తాను చెప్పింది. పంపిస్తుందా? పంపించలేదు సార్. అప్పటి నుంచి చెప్పి ఆమె చెప్పింది కదా. పంపించలేదు. ఒకసారి 2 సార్లు ఫోన్ పెట్టి చేసిన, చేస్తే చూద్దాం అంతేగాని నేను అప్పుడు నాకు దొరకలేదు, నాకు చేస్తలేదు. అదే పంపిస్తాను కదా, నెలలో పంపిస్తాను కదా. ఈ అబ్బాయి చదువుకుంటూ కూడా చూసుకుంటాను కదా అన్నది మొత్తం క్లియర్. వాళ్ళకు అకౌంట్లు బొక్కలు కూడా చూపించిన, బ్యాంకులో వేస్తూ ఉన్నది. అట్లయితే మళ్ళీ వేయలేదు. చెక్ చేసుకురా, చెక్ చేసినాం. చేసిందా లేదా? వేయలే.